హాయ్ యూఎస్ వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అండ్ మనతో పాటు డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అండ్ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ హలో నమస్తే. నాకు తెలిసిన కొంతమంది లైక్ 30+, 40+, 30+ పెళ్ళైన ఒక అబ్బాయి ఇప్పటివరకు ఎప్పుడు కూడా సెక్స్లో అప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం వర్జిన్ అనమాట అబ్బాయి. నాకు ఫోన్ చేసి మా ఏం చేయాలని చెప్పేసి నన్ను అడిగాడు. నాకు చాలా నవ్వు వచ్చింది టు బి ఆనెస్ట్గా. సో అప్పటి వరకు అబ్బాయికి ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. సో అలాంటి 30+ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎలా ఛాన్సెస్ ఉంటాయి, ఎలా చేస్తారు, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండొచ్చు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో 30 years old అన్నారు కదా. సో వీళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయండి. అంటే ముందు సెక్షువల్ నాలెడ్జ్ ఉండదు, సెక్షువల్ యాక్ట్ ముందు ఎప్పుడు చేసి ఉండరు, ఒకేసారి మ్యారేజ్ అయిన తర్వాత ఏంటి అనే భయంలో ఉంటారు. చాలా టెన్స్లో. మీ ఫ్రెండ్ అడిగిన ప్రశ్నకి నాకు ఇదే అనిపిస్తుంది. అది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. అంటే ఫస్ట్ టైము ఎలా చేస్తానో అనే ఇబ్బంది, ఎదుటి వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేకపోతే ఎదుటి వాళ్ళు జడ్జ్ చేస్తారా, ఇంకా ఇబ్బంది అవుతుందా, ఇట్లాంటి మీమాంసలో ఉంటారు. సో దాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఇది సెక్షువల్ డిస్ఫంక్షన్లో వన్ ఆఫ్ ద పార్ట్. దీనికి మనం బయటపడాలి అంటే ఏంటి అంటే ఇద్దరు ఒకరినొకరు తెలుసుకోవడం. ఆబ్వియస్గా ఫస్ట్ టైము సెక్షువల్ యాక్ట్కి వెళ్ళడానికి ముందు ఒకరినొకరు తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ ఇంటర్నల్ థింగ్స్ పంచుకోవటం కానీ, సెక్షువల్ హెల్త్ చిన్నగా ఒకళ్ళొకళ్ళు తెచ్చుకునేటప్పుడు ఆబ్వియస్గా దీని గురించి డిస్కషన్స్ వస్తాయి, దాని గురించి మాట్లాడతారు, ఒకళ్ళొకళ్ళు సూతనింగ్ అవుతారు. ఈ అబ్బాయే కాదు, ఈవెన్ కొత్తగా సెక్స్లో పాల్గొనే అమ్మాయికి కూడా ఇది ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళు కొద్దిగా ఇంటర్నల్ థింగ్స్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఆబ్వియస్గా ఎప్పుడైతే అందుకని ఫస్ట్ నైట్ చాలా ఇంపార్టెంట్ అండి. పాతకాలంలో ఫస్ట్ నైట్కి ఒక ముహూర్తం పెట్టి ఎగ్జాక్ట్లీ అవును, దానికి ఒక ప్లేస్ని క్రియేట్ చేసి, అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి, ఆ శక్తి ఉండడానికి, తినడానికి అన్ని అవైలబుల్ చేసి లోపలికి పంపించేవాళ్ళు. సో ఇప్పుడు అంత లేదు. మనకు ఏంటి, ఇంకా సెక్షువల్ హెల్త్ బాగుంది, నాలెడ్జ్ బాగా పెరిగిందని ఏదో సింపుల్గా అమ్మాయిని అబ్బాయిని లోపల దోసి పెట్టేస్తున్నారు. బట్ మీరన్నట్టు ఈ అవగాహన లేక, ఏం చేయాలో తెలియక ఫస్ట్ నైట్ ఇంపార్టెన్సీ అంటాం దీన్ని. టిపికల్గా ఫస్ట్ నైట్ వాళ్ళు ఏమీ చేయలేరు, అంగస్తంభన రాదు, పాపం సెక్షువల్ యాక్ట్కి వెళ్ళరు, చాలా టెన్స్ ఉంటారు. ఇది మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది పడి ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఫస్ట్ నైట్ ఏం చేయలేదనే ఇంపాక్ట్ ఉంటుంది, రిగ్రెట్ అవుతూ ఉంటారు. అందుకనే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్లో మనం ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ చేసినప్పుడు, అంటే ఇద్దరు కపుల్స్ వచ్చినప్పుడు, సో దీని గురించి ఫస్ట్ నైట్ గురించి అవగాహన చేయాల్సి వస్తుంది. సో దాంట్లో ఫోర్ ప్లే అంటే ఏంటి, సెక్షువల్ యాక్ట్ ఎలా ఉంటుంది, ఫిమేల్ రెస్పాన్స్ సైకిల్ ఏంటి, మేల్ రెస్పాన్స్ సైకిల్ ఏంటి, మీరు ఎప్పుడు ఇంటర్ కోర్స్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్ చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు డిస్కస్ చేస్తారు. అంటే వీ క్రియేట్ ద ప్లాట్ఫామ్ టు డిస్కస్. అంటే మనం ఒక్కటే మాట్లాడటం కాదు, వాళ్ళు కూడా డిస్కస్ చేస్తారు. అందులో వాళ్ళకి కొద్దిగా గొప్ప నాలెడ్జ్ వస్తుంది. దెన్ దే కెన్ గో ఫర్ ఎ సెక్షువల్ హెల్త్. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ గురించి కాకుండా 20 to 40 years ఏజ్, ఎప్పుడు మ్యారేజ్ అయినా ఇట్లాంటి ఇష్యూస్ కామన్. అవును, ఫస్ట్ నైట్ ఇంపార్టెన్సీ కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు కావచ్చు, ఇవన్నీ. సో ఈ 40 years ఉన్న వాళ్ళ ఏజ్కి 20 years ఉన్న ఏజ్కి సెక్షువల్ పర్ఫార్మెన్స్లో తేడా ఉంటుందంటే అంత తేడాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ కానీ అంతా బాగుంటాయి, హెల్త్ పరంగా ఫిజికల్గా అంతా బాగుంటారు. యాక్చువల్లీ 40 years తర్వాతే బాగా సెక్షువల్ యాక్ట్ని ఎంజాయ్ చేస్తారు.